హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయుందురు. అది ప్రభు చెప్పినటువంటి మాట. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని మీకు ఆజ్ఞాపించినటువంటి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయుందురు. దేవునికి స్నేహితులుగా ఉండాలంటే ఆయన ఆజ్ఞలకు మనము విధేయత కలిగి ఉండాలి అని ప్రభువు సెలవిస్తున్నాడు. ఆయన స్నేహితులుగా కావాలంటే వెల చెల్లించాలి. దేవుని ఆజ్ఞలను మనము పాటించేవారముగా మనము ఉండాలి. బైబిల్లో ఒక చక్కని మాట ఉన్నది. నడుచుచున్న యేసు వైపు చూచి యోహాను అంటాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోచున్నటువంటి దేవుని గొర్రెపిల్ల. దాన్నే పస్కా గొర్రె పిల్ల. అర్థమైందండి. గ్రీక్లో దాన్ని యామ్నోస్ అంటారు. అంటే లోక పాపములు మోసుకొని పోచున్నటువంటి దేవుని యొక్క గొర్రె పిల్ల. ప్రభు యొక్క ఆజ్ఞలు మనము వాక్యమునకు విధేయత చూపేవారముగా మనము ఉండాలి. దేనికండి? యోహాను సువార్త మత్తయి సువార్త యోహాను 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అర్థమైందండి. ఆ ఒక్క వచనంలో మనము 3 సార్లు మనం ఏమింటున్నాం? ఆదియందు వాక్యముండెను, వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి మనం వాక్యం చదివినప్పుడు మన చేతులు దేవుని యొక్క వాక్యం ఎవరంటే అండి? దేవుడు. అందుకే దైవ భయము ప్రతి క్షణము మనకు ఉండాలి. ప్రతి క్షణం కూడా ఏముండాలంటే అండి? దైవ భయం. భక్తి లేని భయం అది వేస్ట్. దైవ భయము కలిగి మనము ఉండాలి. హల్లెలూయా. ఉదయకాలం ముందు దేవుని యొక్క వాక్యం దానికి వెళ్ళక ముందు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కొలస్సీ 2:9. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అది దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు యందు నివసించుచున్నది. దైవత్వం. దేవుని ఎప్పుడు మనం చూడలేదు అంటాం, కరెక్టే. కానీ దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు యందు నివసించుచున్నది. ఆయనే వాక్యం. ఆయనే వాక్యము. ఆయన యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు యందు నివసించుచున్నది. యేసుక్రీస్తుని ప్రత్యక్షంగా పౌలు వివరించినట్టుగా ఎవ్వరూ కూడా వివరించలేదు కొత్త నిబంధనలో ఆయన యొక్క ప్రత్యక్షతను. గలతీ 2:20 కూడా మనం చదువుతాం. గలతీ 2:20 కూడా మనం చదువుతాం. 2వ అధ్యాయం 20వ వచనం ఏముంటుందండి? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం. అండర్లైన్ చేసుకో. ఇప్పుడు నేను
శరీరమందు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్నటువంటి యొక్క జీవితము అది నా గొప్పతనం కాదు, అయితే నీ గొప్పతనం కాదు. ఇప్పుడు నేను శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నటువంటి దేవుని కుమారుని విశ్వాసం మూలముగా నేను జీవించుచున్నాను. కాబట్టి మనం జీవిస్తున్నామంటే అది మన గొప్పతనం కాదు. ఎవరు గొప్పతనం అంటే అది ఏమని రాయబడింది? నన్ను ప్రేమించి అందరూ చదవండి అన్నమాట. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను ఆయన అప్పగించుకున్నాడు మన కొరకు. మనం కూడా ఆయనకు అప్పగించుకున్న బద్దులమై ఉన్నాం. ఆయన మన కొరకు అప్పగించుకున్నాడు, మనం కూడా. అందుకే ఆయన ఆజ్ఞలను మనమంట అనుసరించి నడిస్తే అప్పుడు ఆయనకు మనం స్నేహితులు. 15-14 చదివారు కదా, యోహాను 15-14 చదివారు కదా. కాబట్టి వాక్యముకున్నటువంటి ప్రాధాన్యత మనము ఎరగాల. వాక్యం అంటే ఏంటంటే వాక్యమే దేవుడు, ఇంకా రెండోది ఇంకేమీ లేదు. వాక్యమే మన చేతిలోని దేవుని వాక్యమే దేవుడు. అందుకే దైవ భయము. వాక్యం ఎప్పుడు కూడా, వాక్యానికి ఎప్పుడు కూడా మనం ఏంటంటే నీ నామం అంతటికంటే కూడా నీవిచ్చిన వాక్యమును గొప్ప చేసి ఉన్నావని కీర్తనాకారుడు అంటాడు. నీ నామము అంతటికంటే కూడా నీవిచ్చిన వాక్యమును నీవు వాక్యం అనేటువంటి దేవుడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దను, వాక్యమే దేవుడై ఉండెను. అందుకని వాక్యానికి మనం ఇప్పుడు చదవటం కానీ చదివేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, ఏదో చదువుతున్నామంటే కాదు కానీ చాలా మనసు పెట్టి చదవాలి. కొన్నిసార్లు కొన్ని వాక్యం వచ్చినప్పుడు మన హృదయానికి తడతా ఉంటాయి కొన్ని వాక్యాలు. అప్పుడు ఆ వాక్యానికి ఏంటంటే విధేయత కలిగినప్పుడు, ప్రభువుని మనం సహాయం అడిగినప్పుడు ప్రభు మనకి సహాయం చేసేటటువంటి గొప్ప దేవుడు. అందుకే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు యందు నివసించుచున్నది. దైవత్వం క్రీస్తులో ఉన్నది. క్రీస్తే దైవత్వం. మహిమ కలిగినటువంటి గొప్ప దేవుడు. ఈ ఉదయకాలం అంశం ఏంటంటే ఆయన యందు నిలిచియుండుట. ఎవరు యందండి? దేవుని యందు నిలిచియుండుట. యోహాను సువార్త 15వ అధ్యాయం చదువుకుందాం, ధ్యానం చేసుకుందాం. ఆయనలో నిలిచిండుట. ఈ 15వ అధ్యాయం మనం చూసినప్పుడు దాదాపు 10 సార్లు మీరు అండర్లైన్ చేసుకోగలిగితే 10 సార్లు నిలిచి ఉండుట. ఆయనలో మనము నిలిచి ఉండుట. మనం నిలబడాలంటే చాలా కష్టం. 10 నిమిషాల పట్టు మనం ఒక్క చోట ఉండలేం. సూపు ఫోన్ మీద కన్నా వెళ్ళిపోతుంది, లేకపోతే ఏదోదో అబ్బా ఇంకా ఫోన్ వస్తా, రాలేదంటే మెసేజ్ వస్తాయి, ఇదే పని ఉంటుంది. ఇంకా సాధ్యమైతే చేతులు గుడికి ఫోన్ తెచ్చుకోపోయిన పర్లేదు, మన సొమ్ములు ఏం పోవు. అవసరమే, నేను కాదని, ఇంపార్టెంటే, కానీ పెద్ద ఇంపార్టెంట్ కదా. వాక్యానికంటే కూడా అది పెద్ద ప్రాధాన్యతే కాదు. మనసంతా దాని మీదకే పోతుంది. రాపోయిన మనసు కొట్టుకుంటూ ఉంటుంది. అబ్బాయి ఇంకా ఫోన్ రాలేదు, సైలెంట్లో పడిపోయిందా ఫోను. సైలెంట్లో పడిపోతే ఎంత బాధ, ప్రాణం పోయినంత ఫీల్ అయిపోతారు కొందరు. అయితే నిన్న నుంచి ఫోన్ రావట్లేదు, ఏంటి అనుకున్నాను. ఫోన్ లేనప్పుడు ఏం చేసావేంటి? డబ్బా దగ్గరికి వెళ్ళి రూపాయి పాడేట్టు చేసావా? రూపాయి పావలే కదా అప్పుడు. స్టార్టింగ్లో అంతే కదండి. ఒక కాల్కి పొరపాటును కనుక కాలు జంప్ అయిపోతే పడిపోయింది, అవతరుడు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు కదా స్టార్టింగ్లో. ఇప్పుడైతే మనిషి 3-4 ఫోన్లు ఉంటాయి. ఒకటి పర్సనల్ అంట, నిలిచియుండుట నేర్చుకుందాం. ఏంటండి? ఆయన యందు మనము
నిలిచిండుట ఒక పాట పాడుకుని ప్రభు యొక్క నామాన్ని మహింపరచుకుందాం. కడంధకారములో నేను తిరిగినను, నేనేల భయపడుదు, నా తోడు నీ ఉండగా. నేనేల భయపడుదు, నా తోడు నీ ఉండగా. గాఢంధకారములో నేను తిరిగినను, నేనేల భయపడుదు, నా తోడు నీ ఉండగా. గాఢంధకారములో ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో నన్ను విడనాడు. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో నన్ను విడనాడు. అన్ని కాలములా నిన్ను స్మరింతును, అన్ని కాలములా నిన్ను స్మరింతును. ఎన్నరానివయా నీకున్న సుగుణములు, ఎన్నరానివయా నీకున్న సుగుణములు. గాఢంధకారములో నేను తిరిగినను, నేనేల భయపడుదు, నా తోడు నీ ఉండగా. గాఢంధకారములో నాకున్న మనుజులెల్లా నన్ను విడచినను, నా దేవ ఎప్పుడైనా నన్ను విడచితివా. నాకున్న మనుజులెల్లా నన్ను విడచినను, నా దేవ ఎప్పుడైనా నన్ను విడచితివా. నా హృదయ కమలమునా నిన్ను నేను నిలిపెదను, నా హృదయ కమలమునా నిన్ను నేను నిలిపెదను. నీ పాద కమలములా నా దేవ కొలిచెదను, నీ పాద కమలములా నా దేవ కొలిచెదను.
కలిగినను నేనేల భయపడుదు నా తోడు నీ ఉండగా నేనేల భయపడుదు నా తోడు నీ ఉండగా దావీదు పాడతాడు కదండి, గాఢాంధకారములో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించేవాడు దేవుడు. మనుషులు విడిచిపెట్టవచ్చు, దేవుడు మాత్రం నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానము చేసినటువంటి గొప్ప దేవుడు, నమ్మకమైనటువంటి దేవుడు. నిన్నెవరు నమ్మినా నమ్మకపోయినా, నన్నెవరు నమ్మినా నమ్మకపోయినా దేవుడు మాత్రం ఆయన ఎంతైనను నమ్మదు. నువ్వు తెగించి దేవుని నమ్మితే ఆయన ఎంతైనను నమ్మదగినటువంటి గొప్ప దేవుడు. హల్లెలూయా. ఉదయకాలం అంశం ఆయన యందు నిలిచి ఉండుట. యోహాను సువార్త 15వ అధ్యాయం చదువుకుందాం. చదవం మొదటి నుంచి 11 వచనాలు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను నేను నిజమైనటువంటి ద్రాక్షావల్లిని. ప్రభు మరి కొద్ది గడియలలో రోమా సైనికుల చేత సిలువకు అప్పగించబడి సిలువ వేయబడే సమయము ఆసన్నమైంది. ప్రభు తనను పోల్చుకుంటూ తన యొక్క శిష్యులతో పలుకుచున్నటువంటి మాట మీరు 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు మీరు చదువుకుంటే, పై వచనాలే ఒక్క వచనమే చదువుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చి, భూలోకం నుంచి మరలా తండ్రి యొద్దకు వెళ్ళవలెనని 13వ అధ్యాయం మొదటి వచనం మనం చదువుతాం. 14 అంటాడు, మీ హృదయము కలవరపడనీయదు, దేవుని యందు మీరు విశ్వాసము ఉంచండి. చక్కని విషయాలు చెప్తూ ఆయన తను పోల్చుకుంటూ పాత నిబంధనలు మనం చూస్తే కనుక దేవుని ప్రజలు ఇశ్రాయేలులతో దేవుడు కూడా మనం చూస్తూ ఉంటాం. ఆయన ద్రాక్షవల్లితో ఆయన పోల్చుకుంటూ ఉన్నాడు. నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని కదా. వైన్కి చాలా తేడా ఉన్నది కదా, మనం అక్కడ చూస్తాం. WINEకి VINE వైన్కి చాలా తేడా ఉంటుంది, వ్యత్యాసం ఉంటుంది. నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయనలో ఫలింపనటువంటి ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. అంతే. ఎవరికైనా ఒక మాట అంటే చాలా బాధ, చాలా రోషం వస్తుంది. దేవుడే చెప్తున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ. అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలెనని దేవుడు కోరుకునేది అదే. నువ్వు సుఖముగా లేకపోతే చక్కగా నువ్వు బ్రతుకుతూ ఉంటే కొందరు చూసి నిన్ను వారవలేరు. మనం నైజమే అది. ఇతరులు పచ్చగుంటే కొందరు పచ్చగంటే, కొందరు సమృద్ధిగా ఉంటే కొందరు వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే మేము బాగా ఫలిస్తున్నాం అనుకుంటారు. దేవుని దృష్టిలో ఫలం కాదు అది.
దేవుడు కోరుకునే ఫలము వేరు, మనుషులు కనబడే ఫలం వేరుగా ఉంటుంది. మనం మనుషులుగా అంతా కూడా ఇప్పుడు కూడా పచ్చగా కనపడాలంటే టిప్ టాప్గా సూటు బూటు టిప్ టాప్గా అందరికంటే మంచిగుంటే ఎంతో ఎంతో గౌరవంగా ఉంటుంది కదా కదా. నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో నాలో ఫలింపని ప్రతి ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలెనని మరీ ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయు. దానిలోని వ్యవసాయకుడు ఎప్పుడు కూడా ఒక పొలాన్ని సాగు చేసేటప్పుడు ఏం చేస్తాడండి? వ్యవసాయదారుకుడు ఎప్పుడు కూడా వ్యవసాయం చేసేవాడు ఎప్పుడు కూడా 6 నెలలకు 3 నెలలకు ఒకసారి పొలం దగ్గరికి వెళ్ళడం. ఎప్పుడు వెళ్తాడు వ్యవసాయదారుడు? ఉదయకాలమే బయలుదేరుతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఫస్ట్ ఆయనకున్న పొలం దగ్గరికి వెళ్ళి అన్నీ చూసుకుని వస్తూ ఉంటాడు. దానికి ఏదైనా సమస్య వస్తుందేమో అని చెప్పి ఏం చేసుకుంటాడు? ముందుగానే చూసుకుంటాడు. ఒకవేళ ఇదేమన్నా పాడైపోయి లేకపోతే బీడు కలిగితే ఏం చేస్తాడు? దాన్ని బాగు చేసుకుంటూ ఉంటాడు. ఊరికి వెళ్ళి సరదాగా నా పొలం కదా అలా తిరిగి వచ్చేయడు గట్టు మీదకి వెళ్ళి. అన్నీ ఆయన చూసుకుంటాడు. ప్రభువు కూడా తన సంఘాన్ని, ఆయన కట్టబోచున్నట్టు సంఘాన్ని గురించి మరి కొద్ది గడియల్లో ఆయన సిలువను ఎక్కబోయేటప్పుడు తన శిష్యుల్ని ప్రేమించి తన గురించి చెప్పుకుంటూ ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను మరలా కొద్ది గడియల్లో నేను తండ్రి చిత్తము నెరవేర్చి తండ్రి వద్దకు నేను వెళ్ళబోచున్నాను కనుక మీరు నాలో లేకపోతే నా యందు నిలిచి ఉండి మీరు లేకపోతే ఏం ఉపయోగం? ఆయనతో మనం ఉన్నామంటే నిన్ను బట్టి దేవుని నామానికి 2 రకాల ప్రజలు ఉంటారు. దేవుని సంతోషపెట్టేవారు, దేవుణ్ణి దుఃఖపెట్టేవారు. నోవహు కాలంలో మనం చూస్తాం కదండి, నరులను చేసినందుకు ఆయన హృదయంలో ఆయన ఏం చేశాడండి? చెప్పండి, ఏం చేశాడు? ఎందుకు? మరి ఎల్లప్పుడూ కూడా దేవునికి అవిధేయతకున్నప్పుడు దేవుడు నరులను చూసినప్పుడు ఏం చేశాడంటే వారిని చూసి హృదయంలో నొచ్చుకున్నాడంట. దేవుడు మెచ్చుకునేవారు వలె ఉండాలి. బైబిల్లో మనం చూస్తాం, పాత నిబంధనలో ఒక వ్యక్తి, చాలా ఉంటాయి కానీ 2 మాటలు చెప్తాను. పాత నిబంధనలో ఒక వ్యక్తి ఉంటాడు. 2 సమూయేలు 13వ అధ్యాయం 3వ వచనంలో ఎక్కడ ఉంటుంది? 13:3. షిమ్యా కుమారుడైనటువంటి యెహోనాదాబు, దావీదు సహోదరుడైనటువంటి షిమ్యా కుమారుడైనటువంటి యెహోనాదాబు, ఆయన అంతేనమ్మా 13వ అధ్యాయంలో షిమ్యా, దావీదు సహోదరుడైనటువంటి షిమ్యా కుమారుడు యెహోనాదాబు బహు కపటము గలవాడు. 3వ వచనం. 3వ వచనమేనా? ఎవరంటండి? ఈ షిమ్యా దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఇతడు ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. బైబిల్ మంచోడుగానే వర్ణించింది, చెడ్డవాడిని మనమైతే మంచోడినేమో చెడ్డవాడిని చేసేస్తాం. మనం ఎన్ని సర్టిఫికెట్లు ఇచ్చేస్తాం తెలుసా? బతుకున్నోడు చచ్చిపోయినట్టు ఇస్తున్నారు, డెత్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. అట్లా ఆన్లైన్లో కొన్ని చూస్తూ ఉంటాం కదా మనం. షిమ్యా దావీదు సహోదరుడు, షిమ్యా కుమారుడైనటువంటి యెహోనాదాబు బహు కపటము కలిగినటువంటి వాడు.
అదే యోహాను సువార్తలో మనం చూస్తే మొదటి అధ్యాయం ఆఖరికి వచ్చేటప్పటికి 37-47కి ఎక్కడికి వచ్చేటప్పటికి అక్కడ నతానీయేలు గురించి వ్రాయబడిన మాట ఏమని తెలుసా? ఇతని యందు ఏ కపటమును ఎంత మరి లేదని. ఫ్రెండ్స్? 47. 47 యోహాను 1:47లో అంజూరపు చెట్టు కింద ఉన్నాడు. యేసు ప్రభువు చూశాడు. చూసి ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు నాకు ఏ కపటమును లేదని. ఆయనేం బహు కపటం కలిగినోడు, ఇతరులు మాత్రం ఏ కపటము లేదని దేవుడు గ్రహించగలిగాడు. ఎందుకంటే ఆయన అందరి హృదయములు ఎరిగినటువంటి వాడు. యేసు ప్రభు ఆయన అందరి హృదయాలు ఆయన ఎరిగినటువంటి వాడు. కాబట్టి ఆయనలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ ఫలించు ప్రతి తీగే లేకపోతే ప్రతి వ్యక్తి మరి ఎక్కువగా ఫలింపవలెనని. మరీ ఎక్కువగా ఫలింపవలెను. ఫలించు తీగే మరి ఎక్కువగా ఫలింపవలెనని. ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. దేవుని మాటలను బట్టి మనం పవిత్రులు అవుతాం. అందుకే దేవుని మాట వినాలి. అందుకే మన మాటలు కొద్దిగా ఉండాలి. మన మాటలు కొద్దిగా ఉండాలి. కొందరు మాట్లాడతారు డబడబడబడబడ. దీనికి ఆది అంతమేం ఉండదు. ఇంకా మొదలు పెట్టారంటే ఇంకా అక్కడ వ్యక్తి లెగిసి వెళ్ళిపోవాలన్నమాట. అప్పటి వరకు మాట్లాడుతూనే ఉంటారు. ఎండరు ఇంకా మన మాటలు కొద్దిగుంటేనే అది మనకు మీరు నీకు చేత కాదు అనొచ్చు, పర్వాలేదు, నష్టమేమి లేదు. మన మాటలు మనకి ఎక్కువ మాట అన్నది కదా గొప్ప ఏం కాదు. ఎంత తగ్గించుకుంటే ప్రభు చెప్పాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, హెచ్చించుకునే వాడిని దేవుడు తగ్గించబడును. వాళ్ళిద్దరు ఉదాహరణ కదా. ఎవరో సుంకరి పరిసేయుడు. ఒకరు హెచ్చించుకున్నారు, ఒకరు తగ్గించుకున్నారు. హల్లెలూయా. యోహాను సువార్త చదవం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నేను నిలిచియుందును. చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు అదిగో మరలా చూడండి, నా యందు నిలిచియుండుడి. నిలిచి ఉండుడి. నిలిచి ఉండాలి అంటే మనకు ఆధారం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. కీర్తనాకారుడు 119వ కీర్తన 11వ వచనం. 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు ఏం చేయాలంటే అండి, హృదయంలో ఏం దాచుకోవాలంటే అండి, హోషేలు మనం చదువుతాం. మీరు ఎప్పుడైనా చదివారో లేదో, ఎఫ్రాయిం ఏం మేస్తున్నాడంటే అండి, గాలిని మేయిచున్నాడు అంటాడు. అర్థమైంది మీకు? ఎఫ్రాయిము ఏం మేస్తున్నాడండి? ఆయన తీయటానికి టైం ఉండదు కానీ తర్వాత చదువుకోండి. ఎఫ్రాయిము 12:1 అమ్మా. ఏమంటున్నాడు? ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు. గాలిని ఎట్లా మేస్తారు? గుర్రాన కన్నా కడుపు మంట వస్తే ఆకలి అయితే ఏం తింటుందంటే అండి, కొన్ని సామెతలు ఇప్పుడు వినలేదా మీరు? కడుపు మండితే ఎఫ్రాయిము నీవు గాలిని విత్తి
క్షయము అనే పంట నూట 19:11 కీర్తనాకారుడు అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఎక్కడ ఉంచుకోవాలంటే అండి, నీ హృదయంలో ఎప్పుడు కూడా వాక్యాన్ని కనుక నువ్వు ఉంచుకుంటే ఏ పరిస్థితులు వచ్చినప్పుడు, అందుకే నేను ఊరికే పాడలు, నాకు అనుభవం లేకుండా నేను ఏది కూడా మాట్లాడను. నాకు పెద్ద తెలియదు, కానీ నాకున్న చిన్న అనుభవంలో దేవుని ఆధారం చేసుకుని ఊరికే కాదు. అందుకే దేవుని స్తుతించిన, దేవుని మహింపరిచిన, దేవునికి మహిమ కలగా మనల్ని బట్టి తాను సృజించిన వారు ఆయన నామము నిమిత్తము ఆయనను మహిమపరచుట కొరకే దేవుడు నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. లేకపోతే ఏ చెట్టుగానో ఏ పుట్టగానో చేస్తే మనల్ని ఎప్పుడు నరికేసి పొయ్యిలో పెట్టేద్దరు. మనల్ని ఎందుకు చేశాడంట? ఆయనను సృజించిన ప్రజలు నా నామము నిమిత్తము, నా మహిమ నిమిత్తం. షారోను అంటే తెలుసు ఎవరికైనా? మేము విన్నాం, నిన్న షారోన్ చర్చికి వెళ్ళి వచ్చామంటారా ఏంటి యూత్? షారోన్ అంటే తెలుసా? చెప్పరు, ఒకళ్ళు చూసుకుంటారు. షారోన్ అంటే షారోనే. అదొకటి. రెండవదిగా షారోన్ అంటే అసలు ఒరిజినల్ అర్థం నేను చెప్తున్నాను. యెషయా గ్రంథం 35:7-8 ఎక్కడ ఉంటుంది? అక్కడ యెహోవా మహిమ, యెహోవా తేజస్. యెహోవా మహిమ, యెహోవా తేజస్ అనమాట. అది దేవుని మహిమ. అందుకే షారోను రోజే అనే పాట మనం పాడతాం కదా. అందుకే దేవుని వాక్యం మనలో ఉంటే ఎంత ధైర్యం ఉంటుందంటే, అందుకే మీరందరికి ప్రోత్సాహం కలగలిన పాట పాడా, లేకపోతే మీకు రాదని కాదు. గడంధకారములో నేను తిరిగినను, నేనేల భయపడుదు, నా తోడు నీ ఉండగా. గడంధకారములో నేను తిరిగినను, నేనేల భయపడుదు, నా తోడు నీ ఉండగా. నేనేల భయపడుదు, నా తోడు నీ ఉండగా. దేవుడుంటే నీకున్న భయాలన్నిటి నుంచి కూడా ఆయన విడిపించేటటువంటి గొప్ప దేవుడు. అందుకే కీర్తనాకారుడు 119:11 అంటున్నాడు, నీ ఎదుట నేనము పాపము చేయకుండా. పాపము అంటే దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, ఆ అడ్డుకున్నట్టు అడ్డు కొమ్మను ఏం చేస్తుంది? నరికి పారేస్తుంది. అది నిన్ను నాశనము చేయాలని వచ్చినప్పటికీ దేవుని వాక్యం నీకు భద్రత కలగజేస్తుంది. అందుకే దేవుని వాక్యం చాలా విలువైనటువంటిది. దేవుని యొక్క వాక్యం నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. దావీదు పాపం చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, కనుకనే రక్షించబడ్డాడు. అంతే కదా. దావీదు పాపం చేశాడు, పశ్చాత్తాపడ్డాడు. ఎంతగా పశ్చాత్తాపడ్డాడండి? నా కన్నీటి చేత నా పరుపు తేలియాడజేయుచున్నాను అంటాడు. నా కన్నీటి చేత నా పరుపును తేలియాడజేయుచున్నాను అంటాడు. దేవునికి వాక్యం ప్రతి అతిక్రమమును ఏం చేస్తుందంటే తప్పించడం. ఏంటంటే అందుకే దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ కూడా మన హృదయంలో
ఉంచుకోవాలి వద్దండి. ఖాళీగా ఉంటాను, ఎప్పుడు ఖాళీగా ఉంటాను, కరెక్టే. కానీ ఏంటి ఏముండాలంటే అండి, ఎప్పుడు నీ మనసులో, నీ ఆలోచనలో, నీ తలంపులో ఎప్పుడు కూడా ఏముండాలంటే అండి, అదే భద్రత. అన్నిటికంటే విలువైనది దేవుని యొక్క వాక్యం. 119 కీర్తన 81, 82 వచనాలు కూడా చదవండి. 119 కీర్తన 81, 82 వచనాలు. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నేను నీ రక్షణ కొరకు నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు లేదండి. ఆశ కలిగి ఉంటే దేవుడు, ఆశ కలిగిన ప్రాణాన్ని నీవిచ్చిన రక్షణ కొరకు, దైవికమైనటువంటి ఆశ కొరహు కుమారుల వలె ఉండాలి. కొరహు చనిపోయాడు తిరుగుబాటు చేసి. కొరహు, దాతాను, అభిరామ్ దేవుని మీద తిరుగుబాటు చేసేవారు. మోషే కాలంలో వారితో పాటు 250 మందిని భూమి నెరవిడిచి మింగివేసింది. కొరహు చనిపోయాడు, కానీ కొరహు కుమారులు దేవుడు రక్షించారు. వారు దేవుని ఆలయమును గురించి పాడినటువంటి పాటలు అద్భుతాలు అన్నమాట. మామూలుగా కాదు. కొరహు కుమారుల కీర్తనలు ఎంత అద్భుతంగా ఉంటుంటే, నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే, నీ బలిపీఠము యొద్దనే పిచ్చుకలకు నివాస స్థలము దొరికెను, వానకోవిలకు గూటి స్థలము దొరికి. నీ మందిర ఆవరణ ముందు నివసించే వారందరూ ధన్యులు. వానకోవులు తెలుసు మీకు ఎవరికైనా? ఒకసారి తీసుకొచ్చి చూపించాను, ఒక పుస్తకం నుండి కట్ చేసుకొచ్చి తీసుకొచ్చి చూపించాను మీకు. వానకోవిల అంటే పిచ్చికి అంటే కూడా కొంచెం ఒక అది పిచ్చికి ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది కదా చేతిలో పట్టుకుంటే. కీర్తనకారుడు దావీదు కూడా పిచ్చుకు పోల్చుకుంటాడు ఆయన. పిచ్చుకు ఇక్కడ వానకోవిలకు దాని స్వేలో అంటాడు. అంటే పిచ్చుకు కంటే కొంచెం ఉంటుంది అంతే. వానకోవిల కంట గూటి స్థలము దొరికెను. గూటి స్థలం. నీ మందిర ఆవరణ మందు నివసించే వారందరూ కూడా ధన్యులు. పోల్చుకుంటాడు అనమాట. అంటే దేవుని మహిమపరిచే విషయంలో 49 కీర్తనలో కూడా, 49 కీర్తన కూడా కొరహు కుమారుల కీర్తనే. అక్కడ కూడా మనం ఎప్పుడు చదువుకుంటాం, 4-5-6 వచనాలు ఎక్కడ ఉంటుంది కదా, 6-7 వచనాలమ్మా. 49, 6-7 వచనాలు ఏముంటుంది? తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి. పైన చదవమ్మా. ఎవడు ఏ విధము చేతను? 7వ వచనం. ఓకే. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఎంత చక్కని మాట అండి. ఎవడు ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయవాడు ఎవడును కూడా లేడు. వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. ఆ రుణము తీరక అట్లుండవలసినది. అంతే. తీర్చలేని రుణం ప్రభు మన కొరకైనా చెల్లించాడు. తిరిగి ఆయనకు మనం ఏం చెల్లిస్తాం? నువ్వెంత డబ్బు ఇచ్చినా, వరదలు వచ్చినాయని దేశమంతా కొట్టుకుపోతుంది. ఎన్ని నోట్లు కట్టలుంటే ఆకలి తీరుతుందా? కొన్నిసార్లు తిందామన్న దొరకదు. అర్థమైందండి? నీకు నోట్లు కట్టలు ఉండొచ్చు, ఏటీఎం కార్డులు ఉండొచ్చు, గూగుల్ పే చేస్తానంటే ఆకలి తీరుతుంది ఏంటి? ఆడు తీసుకురాకపోతే తీరుతుందా? ఏది తీర్చలేదు. ఆయన తీర్చలేని రుణం ఆయన మన కొరకైనా చెల్లించాడు. నీ ఎదుట అందుకే నేను పాపము చేయకుండానట్లు 119:11 అంటున్నాడు.
నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. నా హృదయంలో నీ వాక్యాన్ని భద్రపరుచుకోవాలి. రేపు ఏమైనా జరగవచ్చు, దేవుని మాటలు నీ హృదయంలో భద్రపరుచుకుంటాయి, నిన్ను రాబోయే కీడు నుంచి అవి తప్పిస్తాయి. దాన్నే పేతురు అంటాడు, మొదటి పేతురు 2:3 వాక్యమనే పాలు క్రొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును, నిర్మలమైన అంటే స్వచ్ఛమైన శుద్ధమైన పుట్టినోట్లు ఏముందమ్మా, పాల వలన నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాల వలన, నిర్మలమైన ఆత్మ సంబంధమైనటువంటి పాల పాలు దేవుని యొక్క వాక్యం. అర్థమైందండి? ఇప్పుడు దొరికే మార్కెట్లో దొరికే కల్తీ పాలు కాదు, మార్కెట్లో దొరికేవన్నీ కూడా ఒకడేమో ఒక పాలు మంచిది అంటాడు, ఒకడేమో ఈ పాలు చాలా చక్కని చిక్కని శ్రేష్టమైన మా నెయ్యే కొనండి, మా నూనె వాడండి అంటాడు. అన్నీ కలితే మనం ఎట్లా ఉండాలంటే పేతురు తన అనుభవం చెప్తున్నాడు. క్రొత్తగా జన్మించిన శిశువులను అంటే చిన్న బిడ్డల విషయంలో డాక్టర్లే కానీ పెద్దలే కానీ చెప్పేది ఏంటంటే, బిడ్డకి తల్లిపాలు డబ్బా పాలుగాళ్ళు వేరే ఉంటారు. ఎవడు చెప్పిన ఎండాడు ఇంకాడు ఫీడింగ్ గాడు ఉంటాడు చూసారా, శ్రేష్టం ఏంటంటే వాళ్ళకి ఏ రోగము ఏ ఇబ్బంది లేకుండా అంటే తల్లిపాలు బిడ్డకి ఎంతో శ్రేష్టమని సైన్సే కాదు డాక్టర్సే కాదు ఎవరైనా ఏం చెప్తారు, కొందరు పెద్దలు అనుభవాలు చెప్తారు. పిల్లోడికి కానీ పిల్లకి కానీ పాలు ఇస్తున్నావా లేదమ్మా, పాలు ఇవ్వకపోతే నీకే ప్రమాదం, చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్లామర్గా ఉంటాం, పాలు ఇచ్చేస్తే ఇలాగైపోతాం అలాగైపోతాం అని కొందరు, ఏం కాదు, నీ గ్లామర్ ఎవరికి కావాలి కానీ ఏం కావాలంటే బిడ్డకి తల్లిపాలు ఎంతో శ్రేష్టం. రక్షించబడిన మనం కూడానంట, పేతురు తన అనుభవం చెప్తున్నాడు. మొదటి పేతురు 2:3 క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన శ్రేష్టమైన చక్కని, నిర్మలమైనదంటే స్వచ్ఛమైన లేక శ్రేష్టమైన లేకపోతే పరిశుద్ధమైన పరిశుభ్రమైన నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలనే అపేక్షించమంటాడు. ఆ పాలనే మనం, కాబట్టి మనం మనకేం కావాలంటే అండి, వాక్యమనే పాలు. వాక్యం కూడా, వాక్యం గురించి చాలా ఉన్నాయి కదా. వాక్యం అంటే పాలని, వాక్యం అంటే అర్థం చెప్పండి, మీకు తెలుసు కదా కొన్ని. వాక్యం ఎటువంటిది? తేనె కంటే జుంటే తేనె ధారల కంటే అతి మధురమైనటువంటిది దేవుని యొక్క వాక్యం. అందుకే నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయంలో భద్రపరచు. అలాగే 119 కీర్తన 81 వచ్చిందాక చదువు కదా, మళ్ళీ చదవమ్మా. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆశ ఉండాలండి. ఆసక్తి లేని భక్తి నువ్వు 100 సంవత్సరాలు చేసినది అవునా కదా. పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ ఆ కృప లేకుండా మనం 50-60 సంవత్సరాల మందిరానికి వచ్చిన పెద్ద తేడా ఏమీ కనబడదు. మన దేవుణ్ణి అడగాలి, కడవరి వర్షము తొలకరి వర్షం నాపై కుమ్మరించమని దేవుని అడగాలి. అడిగితే ఆయన వానవలే ఆయన మన యొద్దకు వస్తాడు.
పరిశుద్ధాత్మను ఎండిన భూమిపై కురిపించినట్టుగా మన ఆత్మీయ జీవితాన్ని ఎండిన ఎడారి లాంటి బ్రతుకుని ఆయన చక్కని ఏదేను వనం వలె ఆయన మార్చేటటువంటి దేవుడు. ఎండిన స్థితిని దేవుడు సిగురింపచేస్తాడు. అందుకే దేవుని వాక్యం మీద ఎప్పుడు ఆశ పెట్టుకోవాలి, ఆయన మాట కొరకు ఆశ పెట్టుకోవాలి కదండి. ముత్యాలు ఊరికే తయారవుతాయా? ముత్యం ఎట్లా తయారవుతుందండి? తొలకరి వర్షం పడినప్పుడు ముత్యం పంట ఏం చేస్తుందంటే అండి, ఆ సముద్రం నుంచి అలా బయటకు వచ్చి ఆ తొలకరి వర్షం పడినప్పుడంట ఆ చినుకుని తీసుకుని మళ్ళీ భూమిలోకి వెళ్ళి దాంట్లో జీవి ఉంటుంది. ముత్యం ఊరికి వచ్చేది, అక్కడి నుంచి వచ్చేసి మన మెల్లకి వచ్చేది. అప్పుడు దాన్ని డబ్బులు ఇచ్చి అందుకే పరలోక రాజ్యాన్ని ప్రభు పోల్చినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. పరలోక రాజ్యం మంచి ముత్యములను వెదక వర్తకుని పోలేదు. ఆ వర్తకుడు ఆ ముత్యము సంపాదించుకుంటూ తనకు కలిగినదంతా అమ్మి ఆ ముత్యాన్ని సంపాదిస్తాడు. ఆ ముత్యం ఎవరు? మనమే. ఆయన మంచి వర్తకుడు. మనల్ని సంపాదించుకు తన కలిగిందంత అమ్మాడంటే ఆయన ప్రాణం పెట్టి మనల్ని కొన్నాడు. ఆయన పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది అంటాడు. 13:44 ఎక్కడ అంటాడు? ఎక్కడ మత్తయి సువార్తేనా? 13:44 అంటాడు. పరలోక రాజ్యం అంట పొలములో దాచబడిన ధనం పోలి ఉంటే ఒక మనుషుడు దాన్ని కనుగొని, ఒక మనుషుడు అనగా ప్రభుని యేసుక్రీస్తు వారే, ఒక మనుషుడు దాన్ని కనుగొని తనకు కలిగింది అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మనం సంపాదించుకున్నాడు ఆయన. తనకు కలిగినంత అమ్మ అంటే ఏంటి? మళ్ళీ ఆయన కన్నాడు, కొన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారంటే ఊరికే కాదు, మీరు విలువ పెట్టి కొనబడ్డాం కనుకనే దేవుని మందిరానికి వచ్చాం. మిగతా వాళ్ళని కొనలేదా? కొన్నారు. వాళ్ళకి తెలియదు సత్యం. ఎప్పుడు తెలుసుకుంటారు? ఇంకా వాళ్ళకి అది తెలియదు. కాబట్టే విలువ పెట్టుకు దేవుడు మనం కొనుక్కున్నాడు. కాబట్టే దేవుని మహింపరచడానికి మనం వచ్చాం. ప్రజలందరికీ తెలుసు సత్యాన్ని. సత్యం దగ్గరికి రాలేకపోకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంకా బంధకాల్లో ఇంకా బంధకాలను పడున్నారు. మనకు బంధకాలు వచ్చినా ఆ బంధకాల్లో దేవుని మహిమపరుస్తున్నప్పుడు దేవుని కృపను మనం ఇంకా విరిగాం. ఇంకా మనం ఎరిగి దేవుని యొక్క నామను మహింపరచాలి. అట్లాగే 119 కీర్తన 82 వచ్చి, నన్నెప్పుడు ఆదరించెదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. అసలు దేవుని సన్నిధి కొరకంట కన్నులు కనిపెట్టి ఏం చేస్తాయంటే అండి, క్షీణించు ఉన్నవంట దేవుని యొక్క వాక్యం. అందుకే దేవుని వాక్య ప్రత్యక్షత మనకే కావాలి. ద్రాక్షవల్లిని, ద్రాక్ష తోట గురించి ప్రభు ఎందుకు చెప్తుంటే 80వ కీర్తన 8వ వచనంలో కూడా మనం చదువుతాం. 80వ కీర్తన 8వ వచనం, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. చుట్టూ ఉన్నటువంటి అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి. ఐగుప్తు అనే లోకం నుంచి, ఐగుప్తు అనే ఆశ నుంచి, ఐగుప్తు అంటేనే లోక కోరికలు, లోక ఆశలు. ఈ లోకాశ నుంచి దేవుడు నిన్ను నన్ను ఆయన ఆశ లేనుడు ఎవడున్నాడండి? నాకు కూడా ఆశే కదా, ఏదన్నా దొరుకుతుందంటే. ఉండదా? నాకు మీకున్న ప్రాణం నాకు లేదేంటి? మీకున్న కళ్ళు నాకు లేవా? మీకున్న కడుపు నాకు లేదా?
మీకున్న కోరికలు నాకు లేవా? కొన్ని కావాలంటే కొన్ని ఆశలు మనం చంపుకోవాలో వద్దా? వాళ్ళకున్నది నాకు కావాలంటే ఉన్నది అమ్ముకోవాల్సి వస్తుంది. సేమ్ వాళ్ళలాగా ఉండాలంటే పులుని చూసి నక్క అవతల పెట్టుకుంటే దాని గాండ్రింపు వేరు, దీని గాండ్రింపు వేరు. అందుకే మనం ఎవరినంటండి, మనుషుల్ని వెంబడించేవారు కాదు, జీసస్ ఫాలోవర్స్గా మనం ఉండాలి. ఆయన వెంబడించాలంటే ఆయన యొక్క అడుగు జాడలలో నడిచేవారు. నీవు ఐగుప్తు నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చి అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. ఇది కీర్తనకారుడి ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఇర్మియా ద్వారా 2:21 శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దేవుడు ఇశ్రాయేలుతో అంటున్నాడు ప్రవక్త ఇర్మియా ద్వారా. ఏంటండి? నీవు శ్రేష్టమైనటువంటి ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని. మనల్ని ఎట్లా నాటాడు అంటండి? ఎట్లా నాటాడు? శ్రేష్టమైన. నిన్ను చూసినప్పుడు ఆయనకి మీరు చూడండి, ఈ మాటలు హెజ్కేల్ 16లో మనకు కనపడతాయి. హెజ్కేల్ 16 అధ్యాయాలు మనకు కనపడతాయి. త్వర చదవగలిగితే కనుక హెజ్కేల్ 16 అధ్యాయం మొదటి నుంచి త్వరగా చదవండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయ కృత్యములను దానికి తెలియజేసి నీవిలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఉత్పత్తియు నీ జననమును కనానీయుల దేశ సంబంధమైనవి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు, నీవు పుట్టినప్పుడే బయట నీ నాభి సూత్రము కోయబడలేదు. శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడిన వాడొకడునూ లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తంలో పొర్లియున్న నీవు బ్రతుకమని నీతో చెప్పి తిని. నీవు నీ రక్తంలో పొర్లియున్నను బ్రతుకమని నీతో చెప్పి తిని. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు దేవుడు ఎట్లా వృద్ధిలో తీసుకొచ్చాడు? నేలను నాటబడినటువంటి చిగురు వృద్ధి అగినట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి. అక్కడి నుంచి ఎదిగిన కాడి నుంచి తిరుగుబాటు అయిపోయిందంట. ముందు బ్రతుకంతా చూస్తే నిన్ను పట్టించుకున్నవాడు లేడు, నీకు ఉప్పు రాసినవాడు లేడు, నీకు బొడ్డు కోసినవాడు లేడు. ఎవరైనా పేరెట్టి పిలితే ఏమంటారు, నా బొడ్డు నువ్వు కోసావా అంటారు. విన్నారు ఎప్పుడన్నా మీరు? కొందరికి తెలియదు, అది ఇప్పుడు ఉన్నవాళ్ళు కదా. ఏమిటి పేరెట్టి పిలుస్తున్నాడు, బొడ్డు కోసినట్టు అబ్బా బాబో అంటూ ఉంటారు. నీకు ఎవ్వడు కూడా చేయలేదు. నిన్ను వృద్ధిలోనికి తేగా నువ్వు పెరిగి పెద్దదానివై అక్కడి నుంచి పాపపు క్రియలు, యెరూషలేము యొక్క పాపపు క్రియలు, ఆ సుందరి నగరంలో ఉన్నటువంటి ప్రజలు చేసే పనులు దేవునికి ఎంత ఇష్టంగా ఉన్నాయంటే ఇంకిష్టానుసారం అన్నట భయంకరమైన. ఇక అధ్యాయం అంతా చదివితే చాలా భయంకరంగా ఉంటుంది, చదవవలసిన అవసరం లేదు. కానీ అయితే మిమ్ములను అంటే దేవుని ప్రజలను ఇర్మియా ప్రవక్త ద్వారా 2:21 వచ్చిన చదువుకున్న ప్రకారం శ్రేష్టమైనటువంటి ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని. కేవలము నిక్కమైన
విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని ఆ. నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె అయితే నిన్నంత శ్రేష్టముగా అంత చక్కగా నాటితే జాతిహీనపు ద్రాక్షావల్లి వలె ఎలాగంటండి జాతిహీన నిక్కమమైన విత్తనము వలన దేవుడు అంత ఖచ్చితముగా నిన్ను నాటితే నీలో చూసినప్పుడు ఏమొచ్చిందంటండి జాతిహీనపు ద్రాక్షావల్లి వలె. చాలామందిని అంటూ వింటూ ఉంటాం కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉన్నారో వాళ్ళ పిల్లలు నన్నే అనేవారు చిన్నప్పుడు. ఉదాహరణగా తల్లి విశ్వాసి కొడుకు పిశాసి అనేవారు నన్ను. మా అమ్మ గుడికి వెళ్తే నేను బాగా అంతా కూడా వ్యతిరేకంగా ఉండేది. పాపం ప్రార్థనకి వెళ్ళి వచ్చేటప్పటికి వీళ్ళందరూ అనేవారు, సమాధానం గారు మీరేం గుడికి వెళ్తారు, నీ కొడుకు చూడండి అని. అంటే వాళ్ళు ఏమేమనుకునేవారు, మా పిల్లలు మంచిగా అని ఓ పాపం వాళ్ళ ప్రార్థన చేసుకుంటూ ఉండే. దేవుడు ఒక రోజున వింటాడు, టైం పడుతుంది. అట్లాగా ఏ తల్లిదండ్రులు ఏ పిల్లలు చెడిపోయినా ఎవరు కోరుకోరు. మాకంటే వారు 100 రెట్లు ఎదగాలని ఎవరైనా కోరుకుంటారు. శ్రేష్టమైన నిక్కమమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను 2:20 నిక్కమమైనటువంటి విత్తనము వలని విత్తనము వలనే చెట్టు వంటి దానిగా నాటాను. నాటి తిని నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీవెట్లు నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె ద్రాక్షావల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానం భ్రష్ట సంతానం అయిపోయారంట. భ్రష్ట సంతానం. కోపం వచ్చినప్పుడు తిడుతూ ఉంటారు కదా తల్లిదండ్రులు. వేరే వాళ్ళు కూడా అంటారు, అటువంటి తల్లిదండ్రుల కడుపున ఎందుకు వాళ్ళకి అవమానం తీసుకొచ్చాడు ఈ పిల్లోడు, లేకపోతే ఈ పిల్ల ఎందుకు తీసుకొచ్చాను కొందరు బాధపడుతూ ఉంటారు కదా. అట్లా ఉండకూడదు. నిన్ను చూసినప్పుడు 18 చదవండి. తల్లిదండ్రుల మీద దయలేని, ఇప్పుడు చదువుకోలేదే మీరు, అంత ఇంగ్లీష్ మీడియమే కదా. రావు మళ్ళీ ఇంటికి వెళ్ళి తెలుగు పుస్తకం తీతేనే కానీ రాదా పద్యం. పద్యాలు ఊరికే రావండి, పద్యాలు కదా ఎంత శ్రేష్టంగా ఉంటాయి. కాదంటే అవి మనకు బైబిల్కి సంబంధించిన కాకపోయినా కొన్ని ఉదాహరణకు మనం తీసుకున్నప్పుడు ఉప్పు కర్పూరం ఒకే పోలిక ఉంటాయంట, రుచులు మాత్రం. గోధుమలు గురుగులు పొలంలో 2 అదే మన్ను తిని 2 పీకేయటం నీకు ఇష్టమా ప్రభు అన్నారు. వాళ్ళు కంగారు పడకండి, టైం వస్తే యుగ సమాప్తి వస్తుంది. అప్పుడు దేవుడు తన దూతలను పంపితే అప్పుడు కొడవలతో గోధుమలు తీసి ఏం చేస్తారంటే అండి, కొట్లలో వేస్తారు. గురుగులను తీసి వేరుపరిచేవాడు దేవుడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు కూడా, నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికొక భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండెను. నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండెను. ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన బాగుగా త్రవ్వి రాళ్లను అంటే నీలో నాలో పనికిరానటువంటి ప్రతి తీగ
దేవుని వాక్యం ఏం చేస్తుందంటండి, పనికిరాని తీగలన్నిటిని కూడా చెప్పండి. ఇష్టం లేదా దేవుని వాక్యం? నరకబడటం ఇష్టం లేదా? పెంచుకుంటే అలాగే పెరుగుతూ ఉంటాయి. దేవుని వాక్యం ఏం చేయాలంటే అండి, బాగుగా చెక్కబడాలి, బాగుగా నరుకుబడాలి. దావీదు కోరుకున్నాడు కదా, హిస్సోపుతో కడుగు ఇప్పుడే శుద్ధి అవుదున్. కురిసేటి మంచు కన్నా తెల్లగౌదు పరిశుద్ధ వాక్యము చే. కురిసేటి మంచు కన్నా తెల్లగౌదు పరిశుద్ధ వాక్యము చే. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే. దైవిక గుడారము నా దేవుని సన్నిధానము. వెదకి వచ్చితివే తీరని మధురమదే. దేవుని వాక్యము చేత మనం కడగబడితే, దేవుని రక్తములో మనం విమోచించబడితే, కురిచే మంచు కన్నా కూడా తెల్లగా అవుతామంట. అవునా కదండి? మనకు తెలివితేటలు ఉండాలి. అందుకే ఇజ్రాయేల్ గురించి ప్రవక్త అయిన యెషయా ద్వారా ఫస్ట్ వర్తమానం ఏంటి? ఎద్దు తన కామందు నెరుగును, గాడిద అంటే ఎద్దుకి గాడిదకున్న తెలివి మీకు లేదని తిడుతున్నాడు ప్రవక్త ద్వారా. అవునా కదా? ఆనాటి వర్తమానం అది. ఓ ఎద్దు విను, ఓ గాడిద విను అని వర్తమానం అది. ప్రజలతో ఎట్లా మాట్లాడదో తెలియదు. ఎక్కడికి తీసుకొచ్చాడండి? ఎద్దు తన కామందు నెరుగును. ఏమీ లేదు. ఎద్దు ఉన్నదనుకోండి, బండి దగ్గరికి వెళ్ళి రైతు అట్లాగా కాడినిలా లేపిలా పట్టుకుని పరిగెత్తుకుని తల ఉంచుతుంది, అంత ఇంకేం మాట్లాడదు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు, ఇంత పొద్దుటే నాకు ఏం పెట్టలేదు అందది. ఏం చేస్తుందంటే అండి, ఏం మాట్లాడదు. గాడిద దొడ్డి తెలుసుకున్నాను. దాని మీద కింట బత్త వేసేసిన 10 కిలోమీటర్లైనా వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడ మేము నిజామాబాద్లో ఉండేటప్పుడు మా పెద్దనే అక్కడ జాబ్ చేసేవాడు. ఇలా మా ఊర్లో గాడిదలు తక్కువ. ఇక్కడ వాళ్ళకి వాహనం ఏంటంటే ట్రాక్టర్ల కంటే కూడా గాడిదలు. సాకులకి వాళ్ళకి వీళ్ళకి ఒక 10-15 గాడిదలు ఉన్నాయనుకోండి. పొలాల్లోంచి వాటిని తీసుకెళ్ళి దాని మీద బత్త వేసైతే ఒకటి తోవ తీస్తుంది. వాడు ముందు నడుచుకోవడం వెనకాల మొత్తం 15 బస్తాలు వేసేస్తారు. వాళ్ళు పొలాల్లోంచి నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడికి చేరతాయి అన్నీ. అర్థమైంది మీకు? గాడిద బరువు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డు తెలుసుకుని. ఇశ్రాయేలుకి తెలివి లేదు, నా జనులు యోచింపరు. వారికున్న తెలివి దేవుని ప్రజలకు లేదంటున్నాడు. నిక్కమమైన శ్రేష్టమైనటువంటి విత్తనము వలె మిమ్మల్ని నేను నాటితిని, కానీ నాకు జాతిహీన 2:21 ఇర్మియా జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానం అయిపోయాడు. అయితేనంట దేవుని ప్రజలను ఏం చేశాడంటే అండి,
సత్తువ భూమి గల కొండ మీద సత్తువ భూమి గల కొండ మీద యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో. నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఉమ్. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను మనం నాటించెను. బాగు చేయుట కొరకు దేవుడు నీలో నాలో పనికిరానటువంటి ప్రతి తీగ, ప్రతి పాపాన్ని కూడా ఆయన ఏం చేశాడంటే అండి, ఆయన తీసివేశాడు. మన అతిక్రమములన్నీ కూడా ఆయన తీసేసాడే లేదా? యెషయా 38:17 ఉంటుంది అన్నమాట. మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించి నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనము అనే గోతి. అందుకే గోతులోంచి దేవుడు నిన్ను నాయన తప్పించాడే లేదా? నాశనమనే జిగటగల దొంగ ఊబిలో నుంచి ఆయన మనల్ని లేవనెత్తాడు లేదండి. జిగటగల దొంగ ఊబిని నన్ను ఆయన నాశనమనే గుంట మన అడుగులైనా స్థిరపరిచినటువంటి దేవుడు. 40 కీర్తనలు ఎక్కడ ఉంటుంది అన్నమాట కదా? ఏముంటుందమ్మా 40 కీర్తన? నాశనకరమైన గుంటమైనటువంటి గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన మనలను పైకెత్తినటువంటి దేవుడు. ఇది చదవండి, యెషయా గ్రంథం చదవండి 38:17. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. అది నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ కూడా, పాపం అనే మూటంట ఆయన వీపు. పాపం గురించి మనకు తెలియదు, ఒక్కసారి చూసామంటే ఇంకేం ఉండదు. ఇంకా అర్థమైందా? పెద్ద సునామీ అన్నమాట. సునామీ అంటే తెలుసా? సునామీ ఎలాగుంటుందో తెలుసా? మనకి ఇదివరకు వచ్చింది కదా, 2000 ఎప్పుడు వచ్చిందమ్మా? ఇండోనేషియా నుంచి మన వరకు వచ్చింది కదా అప్పుడు. 2000 మర్చిపోయారు, నేను కూడా మర్చిపోయాను. 5 నిమిషాలు లేదు సునామీ. 5 రాష్ట్రాలు, 5 దేశాలు షేక్ అయిపోయినాయి. మామూలుగా చుత్త ఉండగానే ఊర్లు, కార్లు, బిల్డింగ్లు. సునామీ అంత డేంజర్ అనమాట. సునామీ ముందు ఏ కూడా నిలబడవు. మన పాపాలన్నీ కూడా నీ వీపు వెనక తట్టు పారవేసాడు దేవుడు. అందుకే దేవుని స్తుతించాలి, దేవుణ్ణి. ఇప్పుడు మనం జీవించే జీవితం ఇది అది కాదు. అసలు జీవితం ఎప్పుడంటండి, తిరిగి జన్మించిన మనము ఆ పునరుద్ధరణ ప్రభు యొద్దకు మనం చేరిన తర్వాత అసలు జీవితం అప్పుడు యుగములు కూడా ఆయనతో మనం ఉంటామా ఉండవా? ఆయన మహిమ నుండి అధిక మహిమలోనికి. అసలు జీవితం అప్పుడు ఉండదు. ఇప్పుడు పెద్ద జీవించే జీవితం పెద్ద లెక్కగా అసలు జీవితం అది ఉంది. ఇప్పుడు కనపడే జీవితానికి మనం సంబరపడిపోతూ ఉంటాం. మేము, మా పిల్లలు, మా కుటుంబం, మా బంధువులు, అది 5:2 వచ్చిన యెషయా గ్రంథం అది చదవవా?
ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి బాగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలను ద్రాక్ష తీగలను ఆయన నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని అయితే చుండెను గాని ద్రాక్ష పండ్లు ఫలింపవలెన ఆయన ఎదురు చూచుచుండెను ఎదురు గాని చూస్తా ఉండేటప్పటికి ఏం ఫలించిందండి? అది కారు ద్రాక్షలు కాచెను. అది భ్రష్ట సంతానం అంటే ఊరికి అనలే కదండి. ఎంత ఎదురు చూస్తే ఏం ఫలించిందంటండి? కారు ద్రాక్షలు. కారు ద్రాక్ష. దేవుడు అనుకున్న దానికంటే కూడా దేవునికి వ్యతిరేకమైన జీవితం. శ్రేష్టంగా దేవుడు చూశాడు. చుట్టూ తవ్వి రాళ్లను తీసివేసి శత్రువులను వెళ్ళగొట్టి బురుజొకటి నాటించి శ్రేష్టమైనటువంటి నిక్కమమైనటువంటి ద్రాక్ష తోటగా నేను నాటితే, అయితే ఫలము కొరకు ఎదురు చూస్తూ ఉంటే ఏంటంటే కారు ద్రాక్షలు కాచెను. కారు ద్రాక్ష. అందుకే మనం పాడుకుంటూ ఉంటాం చాలాసార్లు, మర్చిపోతుంది దాని యొక్క అంతరంగం మనం ఏం చేస్తాం మర్చిపోతాం. ఫలింపకుండుట ఫలింపకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములనాశించిన పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలింపకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఐగుప్తి నుండి పెరికి తెచ్చినాడు సంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు సంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు. చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు. తన స్వాస్యముగా ప్రత్యేకపరచినాడు. తన స్వాస్థ్యముగా ప్రత్యేకపరచినాడు. మనం ఆయన యొక్క స్వాస్యం అంతగా చేస్తే వారెవరు 7వ వచనం అంటాడు. 5:7 యెషయా గ్రంథం 5:7 అంటే వారు ఎవరంటండి? ఇశ్రాయేలు వంశము ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. అది సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ద్రాక్ష తోట. ఎవరంటండి? ఇశ్రాయేలు వంశం. బైబిల్లో మానవ జాతి అని వ్రాయబడింది. ఎవరి గురించి తెలుసా? ఇజ్రాయేల్. ఎజ్కేల్ అంటాడు మానవ జాతి. ఎజ్కేల్ 2 చోట్ల వ్రాయబడింది అన్నమాట. నేను ఇప్పుడు రిఫరెన్స్ ఇస్తాను, టైం పడుతుంది. మానవ జాతి అగు ఇజ్రాయేలు ప్రజలు. నరుడికి మానవుడికి చాలా తేడా ఉన్నది. మనం అందరం నరులం కాదా అంటే అది వేరు.
ఇశ్రాయేలు వంశము సైన్యములకు యెహోవా యొక్క ద్రాక్ష తోట. యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. యూదా మనుషులు ఆయనకి ఆయనకిష్టమైన వనము. ఇష్టమైనటువంటి వనము. అది ద్రాక్ష తోట, ఇది వనము. ఆయన న్యాయము కావాలనని చూడగా, ఆయన ఏం కావాలని చూస్తాడంటండి? న్యాయము. న్యాయము కావాలని చూడగా ఏం కనపడిందంటండి? బలాత్కారము కనబడెను. బలాత్కారం. న్యాయం కొరకు ఎదురు చూస్తే బలాత్కారము కనబడింది. నీతి కావాలనని చూడగా, నీతి కావాలనని చూడగా రోదనము వినబడెను. కాబట్టి ఆయనకి మనం దుఃఖం కలిగించేవారుగా ఉండకూడదు. మనం ఆయన బాధ పెట్టేవారుగా మనము ఉండకూడదు. నిన్ను చూసినప్పుడు నిన్ను బట్టి దేవుడు మహిమ పరచబడాలా వద్దా? మహిమ పరచబడాలి. ప్రేమ గురించి మనం చూస్తాం. ఆత్మఫలం తెలుసు కదా మనకి. గలతీ 5:22 ఆత్మ ఫలించాలంటే మొట్టమొదటికి ఏంటంటే అండి, ప్రేమ. ఆ 9 విషయాలు మనకు అందరు కూడా తెలుసు కదా. గలతీ 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహము కూడా ఆత్మఫలం. ఆశా నిగ్రహం అంటే ప్రతి ఊడికి ఆశ ఉంటుంది. దాంట్లో ఏముండాలంటే అండి, నిగ్రహ శక్తి ఉండాలి. ఆశ లేనోడు ఎవడు? యోహాను చదువుకుందాం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో. అందుకే చెప్పాను ఉదయకాలం చెప్పినప్పుడు, ఈ 15 అధ్యాయం 10 సార్లు రాయి. ఆయనలో మనము నిలిచి ఉండాలి. ఆయనలో మనం ఎట్లా ఉండాలంటే అండి, నిలవాలి. కొందరికి ఒక చోట నిలబడలేరు, అన్నీ కావాలి. మామూలుగా కాదు. అక్కడ అది చూస్తే అలాగైపోవాలి, ఇక్కడ ఇలా చూస్తే ఇలాగైపోవాలి. నీకంటూ ఒకటి లేదా? ఏముండాలంటే అండి, ఒక నిగ్రహ శక్తి కదా. మనకేం కలగాలండి? స్టెబిలిటీ లేకపోతే చాలా కష్టం. పట్టుకుంటాం కదా కొందరు పట్టుకున్న, రేయ్ ఒక చోట కుదురుగా కూర్చోలేండి. ఎందుకంటాం మనం? ఆడొక్క చోట కుదురుగా కూర్చోలేండి ఏమంటామండి? కాళ్ళు నిలబడతలేదా? కాళ్ళు ఏమన్నా దురదలు పెడుతున్నాయా? కాళ్ళు ఏమైనా పురుగులు పుట్టినాయా? ఒక్క చోట కుదరవని. అందుకే ఒకడు పట్టుకుని ప్రభు ఏం చేయండి, వాళ్ళని కదల్చి. ఎందుకంటే ఆడు బతుకంతా మనుషులు చెట్లు వలె ఉన్నారు, పళ్ళ కిందులుగా నడుస్తున్నాడు ఆడి బతుకు. తెలుసా మీకు? అంటే ఆడు మైండ్, మనుషులు ఎట్లా కనబడుతున్నారంటే మనుషులే చెట్లు లేకున్నారంట, తల కిందులుగా నడుస్తున్నారంట. అప్పుడు అన్ని కదల్చి అనిసి కుదించి చక్కగా చేసేటప్పుడు. అందుకే అప్పుడప్పుడు మనకి ఏం కావాలంటే అండి, ఆయన కొట్టుట మనకు మేలు. శ్రమ కలగక మునుపు త్రోవ విడిచిన అంటాడు దావీదు. ఇప్పుడు నీ వాక్యం నన్ను అంటే శ్రమనందుటి నాకు మేలు అంటాడు. ఎవరు ఒప్పుకుంటారు ఆ మాట? మానవుడు ఒప్పుకోవాలంటే చాలా కష్టం అండి. శ్రమనందుటి నాకు మేలాయను. దేవుని దగ్గరికి రావాలంటే శ్రమలు రావచ్చు, కానీ ప్రభు నన్ను విడిచిపెట్టుకు నాయన, శ్రమలలో నాయన నీవు తప్ప నాకు వేరే
పాడతారు కానీ అసలు దాని అర్థం తెలియదు. నాకు అక్కడే నవ్వుతుంది జనాలను చూసినప్పుడు. ఇక్కడ పాడతారు కానీ దాన్ని అనుభవించరు. దినకర్ గారు పాడతారు కదా, ఆధారం ఆధారం. పాడండి ఒకసారి పాడండి. నేను జస్ట్ పాడతారని చెప్తూ ఉంటాను, పాడరు. మార్చేశారు, మొత్తంగా మార్చేశారు. ఆధారం నీవేనయ్యా నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా. ఇస్తేరి దెబ్బకు సైలెంట్గా ఆపేసింది, ఇంకెక్కువ పాడకూడదు. మాతాపితలు నన్ను హీనంగా చూచుంటే నరులకు నేను లెక్కెంతయ్యా. మళ్ళీ ఈ మ్యూజిక్ వేయకండి. ఆధారం నీవేనయ్యా నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా. వేదన వెన్నంటి శోధన లేగచిన. ఓకే, ఉందమ్మా, ఏది ఇటు తీసుకుని ఒక్క చరణం పడదాం. నాకు అందితే చాలు, తోడుండాలి కానీ ఓపిక లేకపోయినా. ఇదేనా? ఓకే. మత పితలే నన్ను హీనంగా చూచుచుండ, మత పితలే నన్ను హీనంగా చూచుచుండ, నరులకు లెక్కెంతయ్యా, అల్పునిపై నర్పరు లెక్కెంతయ్యా. ఆధారం నీవేనయ్యా నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా. నా తోడు నీవన్న నీతి ప్రబోధకులు, నా తోడు నీవన్న నీతి ప్రబోధకులు, నడియేట వీడిరయ్యా, ఏకాంతునిగా నడియేట వీడిరయ్యా. ఏకాంతునకు ఆధారం నీవేనయ్యా నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా. శోధన లెగసి వేదన వెన్నంటి, శోధన లెగసి వేదన వెన్నంటి, దుఃఖం పొంగే వేళలో నా సుకృతమా, దుఃఖం పొంగే వేళలో నీ దాసునకు ఆధారం నీవేనయ్యా నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా. విద్వాంసుల శిఖరం విడుతుల నేస్తం, విద్వాంసుల శిఖరం విడుతుల నేస్తం, నిండు కృపానిధియే నా విభుడా, నిండు కృపానిధియే. ఆధారం నీవేనయ్యా నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా. హల్లెలూయా. ఆయన ఎవరంటే నిండు కృపానిధి. అందరూ విడిచిపెట్టవచ్చు, నీ తోటి వారు కూడా నిన్ను ఎవడు తోడు రాడండి. ఎవడు కూడా వస్తారా? ఎవరు కూడా తోడు ఎవ్వరూ రారు. నీతో వచ్చేది కడవరకు ఎవరంటే నిలిచేది ఆయన ఒక్కడే. అందుకే ఆయన నిన్ను విడువడైనా నిన్ను ఎడబాయుడు, సదాకాలము తోడుగా ఉన్నటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ఆయనలో మనము
నిలిచి ఉండాలి. నిలిచి మనం ఫలించాలి. దేవుడు కోరుకునేది అదే. చదువమ్మా యోహాను సువార్త. ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి మనం వేరుగా ఉండి మనం ఏమైనా చేస్తారా? నీ వల్ల నా వల్ల ఏమీ కా, నీ వల్ల నా వల్ల దేవునికి వేరుగా ఉండి ఏమీ చేయలేము. ఏం చేస్తాం? ఆయన ఇచ్చిన భూమి మీద నడుస్తున్నాం. నా భూమి మీద నడవద్దురంటే మనం ఏమైపోవాలి? నీకు అంత రోషం ఉంటే నా భూమి మీద నడవద్దురా బచ్చేగా అన్నాడు అనుకోండి, ఏమైపోతాం? ఆయనకి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారివేయబడి ఎండిపోవును. తోటమాలి చేతిలో కత్తిరి ఉంటుంది. గార్డెనర్ ఏం చేస్తాడు? శుభ్రంగా కొమ్మలు పెరిగినానికి అడ్డదిడ్డంగా పెరిగితే ఉల్లి నీ సంగతి చెప్తానని తీస్తాడు. తీసి ఏం తీస్తాడు? సెజరు తీస్తాడు. చూసారా గార్డెనర్స్ ఎప్పుడు అన్నప్పుడు? పెద్ద పెద్ద ఇంత ఉంటాయి కత్తిర్లు. సంచులు వేసుకుని వస్తాడు. ఆడు వచ్చాడంటే చెట్టుకి వణుకొచ్చేస్తుంది. అది దానికి తెలిసి ఎందుకంటే ఇవాళ నా పని వంకరకున్న దాన్ని దగ్గరికి వచ్చి ఏం చేస్తాడో ఉండి నీ సంగతి చెప్తానని. ఎవడైతే ఆయన నిలిచి ఉండడో వాడినంట, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. అప్పుడు కూడా తీసుకెళ్ళి ఏం చేశారంటండి? బయట కొమ్మవలే పారవేయబడితివి. ఇదివరకు ఒకసారి వాక్యం చెప్పుకునే 14 మనం చెప్పుకున్నాం. లూసిఫర్ అక్కడి నుంచి తోస్తే ఉత్తర దిక్కున సభాపర్వతా నుంచి తోసి పారవేస్తే హెచ్చించుకుంటే గిర 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 తిరిగి, చెప్పండి, గాలిపటానికి దారం తెగిపోయినట్టు తిరిగి 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 ఎక్కడ పడ్డదంటండి? ఏదేని తోటలో పడ్డది. రూపం మారిపోయింది. సైతాన్ రూపం గుర్తుపెడతారని పాములు దూరిపోయింది. అది వచ్చి పాక్కుంటూ పాక్కుంటూ పాకు. అంతకుముందు అది దోతే కదా, గొప్ప ప్రధాన దూతే కదా. హెచ్చించుకున్నది లూసిఫర్. పాములు దూరిపోయి వచ్చింది. రూపం మారిపోయి ఇది నిజమా అని చెప్పి అవ్వను మోసపుచ్చింది. అప్పటి నుంచి మోసం అనేది బయటపడ్డది. ఒక్కరోజు కూడా సత్యం మాట్లాడదు అది. సైతాన్ని కూడా వాళ్ళు సత్యమే లేదన్నాడు. ప్రభువే చెప్పాడు కదా, వానిలో సత్యం ఉన్నదా? సత్యం కొరకు ప్రతిష్ఠించుకున్నది క్రీస్తు. క్రీస్తు బిడ్డలుగా మనం కూడా సావైన పర్వాలేదు సత్యం కొరకు మనం ప్రతిష్ఠించుకునే వారంగా మనము ఉండాలి. చదువు 11 వచ్చిన వరకు ముగించుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు. ఆయనలో మనము, మనలో ఆయన. ఆ మాటలు నిలిచి మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. అది ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించి తిని. నా ప్రేమయందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణం కావాలి. మీ సంతోషం పరిపూర్ణం. దేవుడిచ్చడానికి సంతోషం అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక దైవజనుడు జాన్ ఆక్స్ కదా, ఆయన పేరు
కొన్ని పేర్లు గుర్తురావు, ఆయన పేరు జానే గారు ఇంకేదో ఉంటుంది, అది జనుడు చనిపోయిన తర్వాత ఆయన గురించి వ్రాయబడిన మాట అంటే దేవుని యొక్క సంతోషాన్ని తట్టుకోలేక చచ్చిపోయాడు ఆయన. దేవుడిచ్చే మహిమను, ఆయన సంతోషాన్ని తట్టుకోలేక ఆయన ప్రార్థనలు, గొప్ప ప్రార్థన పరుడు ఆయన. దేవుడిచ్చే సంతోషాన్ని తట్టుకోలేక ఆయన గుండె పగిలి చచ్చిపోయాడు. ఆయన ఇచ్చే సమాధానము, ఆయన ఇచ్చే సంతోషం ఎట్లా ఉండదో తెలుసండి, మామూలుగా ఉండదు. లేకపోతే ఊరికేనండి అబ్రహాముకి 99 ఏళ్ళ అబ్రహాముకి మృతతుల్యమైన ఆ శరీరానికి లెక్కకు ఆకాశ నక్షత్రముల వలె దేవుడు నీ సంతానము ఇలాగుండునన్నప్పుడు నమ్మి ఓర్పుతో సహించగలిగాడంటే దేవుని మహిమ అంటూ ఊరికే కాదా. మృతతుల్యమైన ఆ శరీరానికి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎట్లా నమ్మాడు? ఆ సంతోషం ఏంటి? మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడే ఆ దేవుని నమ్మగలిగాడు. కాబట్టి ఆయనలో ఏమొచ్చిందంటే అండి, బయటికి తీసుకొచ్చాడు 15 అధ్యాయాలు. నీ కనులు చూడమన్నాడు, ఆకాశ నక్షత్రం లెక్క పెడుతూ ఉంటేనే అబ్రహాం విశ్వాసం ఏమైపోయిందంటే ఇంక్రీజ్ అయిపోయింది. ఎట్లా అయిపోయింది? ఆ వృద్ధాప్యం కథ ఏమైపోయిందంటే అండి, 99 ఏట ఆయన ఎలా ఉన్నాడు ఇప్పుడు? నేను కూడా యూత్ని అన్నట్టుగా ఉన్నాడు ఆయన. అవునా కదా? ఎలా ఉన్నాడండి? దేవుని అభిషేకం వేరే ఉంటుంది, ఆ జాయి వేరే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి అట్లా అభిషేకం ఆయన నిలిచి ఉంటే మన సంతోషం అంట పరిపూర్ణం. 17:13 కూడా అంటాడు, యోహాను 17:13 కూడా ఎక్కడ అంటాడు, అక్కడ కూడా ఏముందమ్మా 13లో, ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు. అది దేవుని సంతోషం మనలో ఏముండాలంటే అండి, పరిపూర్ణంగా ఉండాలి. కాబట్టి మనం ఇది చదువుకుని బలలో మనం సిద్ధపరచుకుందాం. 61:13 యెషయా గ్రంథం, 61:3 61:3. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, దుఃఖించు వారికంట ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, ఉల్లాస వస్త్రం ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, బూడిదకు ప్రతిగా నీకు దేవుడు ఇస్తాడు. ఏమి ఇస్తాడంటే అండి, పూదండను. చెప్పండి. దుఃఖమునకు ప్రతిగా బూడిదకు ప్రతిగా పూదండం, దుఃఖముకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి అనే మస్తకి, మనకేం పేర్లు అంటండి, నీతి అని మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. యెహోవా, అందుకే నా తండ్రి చేత నాటబడనటువంటి ప్రతి మొక్క పెళ్ళగింపబడును అని యోహాను మత్తయి 15 అక్కడ 13 అక్కడ కూడా అంటాడు. నా తండ్రి చేత నాటబడిన ప్రతి మొక్క కూడా పెళ్ళగించబడును అంటాడు. మనం ఎవరమంటండి, యెహోవా నాటబడినటువంటి చెట్లు. ఆమోసు గ్రంథంలో అంటాడు 9:15 ఆఖర్లు అంటాడు. ఆ మాట ఏంటంటే, నాటు నుంచి వారిని నాటుతాను, వారి పెరికివేయబడరని, నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారి ఇక పెరికివేయబడరని దేవుడే నాటుతాడంట. దేవుడే నాటాడు. అందుకే మనం దేవుని నాటిన మొక్కల వలె ఉండాం, పిచ్చి చెట్ల వలె ఉండొద్దు దయచేసి. పిచ్చి చెట్లు ఎవరైనా ఇష్టపడతారండి? పిచ్చి చెట్లకు రోజు నీళ్ళు పోతారు కష్టపడి, బాగా పెరుగమ్మా అంటారా? చెట్ల గురించి చూద్దాం. న్యాయాధిపతులు 9వ అధ్యాయం, అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు, రేవా చెట్టు, ముళ్ళ చెట్టు. ఈ చెట్లు 3 కూడా పాపం చాలా తగ్గించుకుంటాయి.
నేను వచ్చి రాజుగారిలో ఉండాలా? వద్దు బాబు, దేవుడు నాకు ఏది ఇచ్చాడో దాని వరకే నా పాత్ర అంటాయి చెట్లు. కానీ ముళ్ళ చెట్టు మాత్రం నాకులాగే ఎగురుతుంది. నేను మీకు రాజుగా కావాలా? రండి రండి రండి, నన్ను ఆశ్రయించండి. నాతోటి తేడా వచ్చిందంటే నాలోంచి అగ్ని వచ్చేది, మిమ్మల్ని తగలబెట్టేది ముళ్ళ చెట్టు. దీన్ని గిద్యోనుడికి చెప్తాడు ఉదాహరణ. మీరు ఎవరిని కోరుకుంటున్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి అంటాడు. బైబిల్లో చాలా సత్యాలు ఉంటాయి. కాబట్టి దేవుని వాక్య సత్యాన్ని మనం ఎరిగే వారముగా ఉండాలి. ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మనకు పెద్ద మేధావుల్లేగా అంత తెలుసుకోవాల్సిన అవసరం ఏం అక్కర్లే. ఉన్న కొద్ది దాంట్లోనే మనం దేవుని మాట మీద అటు ఇటు తప్పిపోకుండా నీవిచ్చిన మాటను బట్టి దేవుని ఆజ్ఞలకు మనం విధేయులై మనం జీవించాలి. అందుకే ఈ 15 అధ్యాయాలు మనం చూస్తే నిలిచి ఉండాలి. మరి యొక్క కొద్ది గడియల్లో ఆయన తండ్రి యొద్దకు వెళ్ళదాడని ఆయన తెలుసు. అయితే వారిని ప్రేమించి శిష్యులుగా భావించి మిమ్మల్ని ఇంకా దాసులని పిలవక స్నేహితులారా అని పిలుస్తాడు. 15 ఇంకా దాసులను మీరు నాకు ఫ్రెండ్స్గా ఉండాలంటే నాలో మీరు నిలిచి ఫలించాలి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ప్రభువులో మనం పాల్గొనాలి.